హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూస్ చార్స్ తెలుగు 30. ఈరోజు న్యూస్ చూద్దాం. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మరో 6 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ఎస్సీఆర్ తాజాగా ప్రకటించింది. జనవరి 10న తిరుపతి టు సికింద్రాబాద్, 11న సికింద్రాబాద్ టు కాకినాడ టౌన్, 13న సికింద్రాబాద్ టు కాకినాడ టౌన్, 14న కాకినాడ టౌన్ టు తిరుపతి రైలు, జనవరి 15న తిరుపతి టు కాచిగూడ స్పెషల్ ట్రైన్స్ నడుస్తాయని ఎస్సీఆర్ వెల్లడించింది. ఇప్పటికే 32 స్పెషల్ రైళ్లను ఎస్సీఆర్ నడుపుతోంది. నెక్స్ట్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా RC16 అనే వర్కింగ్ టైటిల్తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాకు ఆస్కార్ విజేత AR రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. మూవీని బుచ్చిబాబు తెరకెక్కించనున్నారు. వెంకట సతీష్ కిల్లారు నిర్మించనున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రవిరా టండన్ కూతురు రాషా ధడాని హీరోయిన్గా నటిస్తున్నట్లు టాక్. నెక్స్ట్, జపాన్ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 100కు చేరింది. భూకంపానికి తీవ్రంగా ప్రభావితమైన ఇషికావా ప్రాంతంలో మరో 211 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో 500 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగి 5 రోజులు గడుస్తున్న పలు ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు చేపడుతోంది. నెక్స్ట్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ యంగ్ టైగర్ NTR ప్రధాన పాత్రలో వార్ 2 మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తున్నట్లు టాక్. మరి ఆమె ఎవరి సరసన నటిస్తుందో తెలియాల్సి ఉంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నారు. ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరించనున్నారు. నెక్స్ట్, అర్జున్ రెడ్డి సినిమాను తొలుత అల్లు అర్జున్తో తీయాలనుకున్నట్టు దర్శకుడు సందీప్ వంగా తెలిపారు. 2011లో అల్లు అర్జున్కు ఒక కథ చెప్పాను. కొన్ని కారణాలతో అది ఆగిపోయింది. తర్వాత అర్జున్ రెడ్డి కథ వినిపించాలనుకున్నా, కానీ కుదరలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది అని చెప్పారు. ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ మూవీ తీస్తున్న సందీప్ ఆ తర్వాత అల్లు అర్జున్తో ఓ మూవీ తీయనున్నారు. నెక్స్ట్, ఈ ఏడాదిలో కనీసం నెలకు రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకున్నట్లు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ రాజరాజన్ తెలిపారు. పలు పరిశోధన సంబంధిత వ్యోమ నౌకల్ని లాంచ్ చేయాల్సి ఉంది. గగనయాన్కు సంబంధించినవే 4-5 ఉన్నాయి. వచ్చే ఏడాది మనుషుల్ని పంపించనున్నాం కాబట్టి దానిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. నాసాతో కలిసి నిసార్ ఉపగ్రహాన్ని ఉపయోగిస్తాం అని వెల్లడించారు. ఇలాంటి మరిన్ని న్యూస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.